మనం యూఎస్ క్లియర్గా చూపించాలంటే బయటికి వెళ్తుంది. ఎంత బాగుంది కదా, ఇంత మంచి వ్యూ. మార్నింగ్ లేచి కట్టెన్ ఓపెన్ చేస్తే మా రూమ్ నుండి ఇది వ్యూ. ఎదురుగా మంచు కొండలు, మంచు పడింది కొండల మీద. జూమ్ చేయి, కనిపిస్తుందేమో, లైట్ కనిపిస్తుంది. క్లారిటీ అంత లేదు, లైట్ వస్తుంది అందులో. బయటికి వెళ్ళమంటే చలి. వావ్, ఇక్కడ చూడు, వాట్ ఎ బ్యూటిఫుల్. ఇటు కూడా కొండలు, ఆ మబ్బులు తాకుతున్నాయి చూడు కొండలు, ఎంత బాగుందో. ఈరోజు మా బ్లాగ్లో మేము మానిస్ట్రీ ఇంకా మాల్ రోడ్ చూపించాలి అని అనుకుంటున్నాను. ఇదే మానిస్ట్రీ, బుద్ధిస్ట్ మానిస్ట్రీ. మనాలి లోకల్ సైట్ సీయింగ్లో వస్తాయి ఇవి రెండు, మాల్ రోడ్ ఇంకా బుద్ధిస్ట్ మానిస్ట్రీ. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఈ ఎంట్రన్స్ అన్నమాట ఇది బుద్ధిస్ట్ మానిస్ట్రీకి. ఇక్కడ వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, కలకల జెండాలు చూసారా ఎంత బాగున్నాయో, అలాగే ఇక్కడ మాంగ్స్ వాళ్ళు ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు. బుద్ధుడి విగ్రహం అనేది చాలా గోల్డెన్ కలర్ లో ఉంది, చూడండి ఎంత బాగుందో. బుద్ధుడి విగ్రహం చాలా అందంగా అంటే డిజైన్ చేశారనమాట. లోపలికి ఎంట్రన్స్ కి వస్తే బుద్ధుడి విగ్రహం చూడండి గోల్డ్ కలర్ లో. డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది. అక్కడ వాళ్ళ మాంగ్స్ పద్ధతులు అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ లైట్స్ ఉంటున్నాయి కదా, ఇక్కడ దీన్ని చూసి ధ్యానం చేస్తూ ఉంటారు. దేన్ని ముట్టుకోవద్దు, ఇక్కడ క్లియర్గా ముట్టుకోవద్దని రాసింది, ముట్టుకుంటే ఫైన్ అనమాట. బుద్ధుడి విగ్రహము, వీరి ఆచారాలు, వీళ్ళు ధ్యానం చేసే పద్ధతి క్లియర్గా చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న వస్తువులు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట, మనం చూడొచ్చు. ఇదంతా చూస్తే మనం కూడా ఒక మెడిటేషన్ మోడ్లోకి వెళ్ళిపోతాము. ఒకలాంటి ప్రశాంతత అనమాట, పీస్ ఆఫ్ మైండ్, మెమరీస్ అన్నమాట. ఇక్కడ రాసా చూడండి, ఇన్ మెమరీ ఆఫ్ అవర్ బిలవ్డ్ మదర్ అని. ఈ ప్లేస్ ఎంత పవిత్రమైనదంటే ఇక్కడే మాంగ్స్ అందరు కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటారు. మనం ఏమన్నా కోరిక కోరుకుని ఈ బెల్స్ ఇలా తిప్పుతూ ఉంటే మన కోరిక నెరవేరుతుందని వీళ్ళ నమ్మకం ఇక్కడ. సో నేను కూడా ఒక కోరిక కోరుకుని ఆ బెల్స్ అని అయితే ఇలా తిప్పేశాను. అలా తిప్పుతూ ఉంటే ఒక సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ చూస్తేనే మనకి ఏంటంటే మనసులో ఒక లాంటి సంతోషం అనేది ఏర్పడుతుంది. ఇలా తిప్పితే కోరికలు తీరుతాయి తెలుసా. ఇక్కడ ఒక మెడిటేషన్ హాల్ ఉందంటే అది కూడా చూసేద్దాం పదండి. మెడిటేషన్ హాల్ ఇది. ఇలా ఈ ప్లేస్ అంతా కవర్ చేసి మేము మాల్ రోడ్ అయితే రీచ్ అయిపోయాం.
ఈ మాల్ రోడ్ వైబే వేరండి. చూడండి చుట్టూతా అన్ని షాపింగ్ మాల్స్, మంచి వెదర్, ఫుడ్ మనకి దొరకందంటూ ఉండదు. ఇక్కడ ఎన్నో వెరైటీస్ దొరుకుతాయి. ఇక్కడ స్పెషల్స్ ఏంటో చూద్దాం. हलवा डाल के दे दो। हलवा अलग हाँ अलग से आएगा, डिफरेंट से आएगा। हाँ मिक्स करके दे दो। मिक्स नहीं, अलग से आएगा। हाँ दे दो, अलग से दे दो। आपको सर अच्छा वो कॉल यहाँ पे मिलाना पड़ता है। హల్వా విత్ కోవా సర్వ్ చేస్తున్నారు. ఏంటో చూద్దాము టేస్ట్ ఎలా ఉంటుందో. పక్కనే పావ్ బాజీ కూడా దొరుకుతుంది చూడండి. ఇక్కడ ఫేమస్ మోమోస్, పావ్ బాజీ, మళ్ళీ ఇంకా చాట్ కూడా ఉందనుకుంటా ఇక్కడ మొత్తం. ఏం తింటున్నావు? ఎక్కడ ఎక్కడ తింటున్నావు ఏంటి? ఈ ప్లేస్ పేరు ఎలా ఉంది? స్వీట్ ఎక్సలెంట్ ఉందా? దాని కాంబినేషన్ ఏంటి తెలుసా? गुलाब जामुन। ఎస్, టేక్ దిస్ గులాబ్ జామున్. ఇప్పుడు ఎలా ఉంది చెప్పు. రెండు మిక్స్ చేసుకుని తిని చెప్పు. సూపరా? ఈ మాల్ రోడ్ స్ట్రీట్ వైబ్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. షాపింగ్ అయితే చేసేద్దాం రండి. ఇక్కడ కాశ్మీర్ డ్రెస్సెస్ అయితే దొరుకుతున్నాయి. కాశ్మీరీ అంటే మోస్ట్లీ ఇక్కడ హ్యాండ్ మేడ్ ఉంటాయి అన్నమాట, హ్యాండ్లూమ్స్. ఈ టెంపుల్ని చూస్తున్నారా ఎంత బాగుందో? చిన్న టెంపుల్, మొత్తం చెక్కతోనే చేశారు. డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఫుడీస్ అయితే మోస్ట్గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, స్ట్రీట్ ఫుడ్. మీరు ఎప్పుడైనా మాల్ రోడ్ విజిట్ చేస్తే ఇక్కడ ఫుడ్ కంపల్సరీ టేస్ట్ చేయండి. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ మొత్తం లైటింగ్తో మాల్ రోడ్ అంతా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఈవినింగ్ అంతా కలరింగ్తో నిండిపోతుంది. మొత్తం కపుల్స్ ఎక్కడ చూసినా ఇక్కడ కాశ్మీరీ డ్రెస్సెస్ దొరుకుతాయన్నాను కదా, ఇక్కడే చూడండి. ఇక్కడ మీకు మొత్తం కాశ్మీరీ ప్యాటర్న్లోనే దొరుకుతాయి ఇక్కడ డ్రెస్సెస్. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మనకి చోలే కుల్చా దొరుకుతుంది. మంచి కాంబినేషన్. చోలే కుల్చా తిన్నారంటే ఇంకా మర్చిపోరు, అంత అద్భుతమైన టేస్ట్ దొరుకుతుంది ఇక్కడ. చూసారా, ఎటు చూసినా షాపింగ్ సెంటర్సే. ఆడవాళ్ళకి పండగ. ఇక్కడ షాపింగ్ చేసుకుంటూ తిరుగుతూ చాలా టైం అయితే అయిపోయింది. ఇక్కడ మంచి హ్యాంగింగ్స్ దొరుకుతాయి. ఎంత బాగుంటాయి అంటే వాల్ హ్యాంగింగ్స్ చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడ వెరైటీస్ చెప్పాలి అంటే హ్యాండ్ పెయింటింగ్ అండి, చాలా బాగా చేస్తారు ఇక్కడ హ్యాండ్ పెయింటింగ్. ఇక్కడ అన్ని షాల్స్, స్వెటర్స్, మఫ్లర్స్, ఏది కావాలంటే అది దొరుకుతుంది. వాల్ హ్యాంగింగ్స్ అన్నాను కదా, ఇక్కడ ఉన్నాయి చూడండి. అలాగే చాలా డెకరేటివ్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ డెకరేటివ్ ఐటమ్స్ అనేవి దొరుకుతాయి మనకి ఇక్కడ. ఇంకా చెప్పాలంటే హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్, వాల్ డెకర్స్.
హ్యాండ్ పెయింటింగ్ అన్నాను కదా, చూడండి ఇక్కడే హ్యాండ్ పెయింటింగ్ వేస్తున్నారు చూడండి. ఇక్కడ హ్యాండ్ పెయింటింగ్ కూడా వేస్తారు, అలాగే దాని మీద మన పేర్లు కూడా రాస్తారు. మనకు నచ్చిన విధంగా పెయింటింగ్ వేసిస్తారు, మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వాచెస్ ఇవంతా మా మాల్ రోడ్ జర్నీ ఇక్కడైతే ఎండ్ అయిపోయింది. మరి మంచి వీడియోతో మరి కొత్త ప్లేస్ మీకు మనాలిలో ఎప్పుడు చూడని ప్లేస్ మీకు ఒకటి చూపిస్తాను. అది నా నెక్స్ట్ బ్లాగ్లో చూడొచ్చు. అంతవరకు సైనింగ్ ఆఫ్ శ్రీదేవి టాకీస్.